మా ఊరు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ఉంది. ఇంటి దగ్గర 100% ఛార్జింగ్ ఉంది. నాకు ఈథర్ యాప్లో జడ్చర్లలో పాయింట్ మాబ్నార్లో పాయింట్ ఉన్నట్టు చూపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళేసరికి జడ్చర్లకు వచ్చేసరికి 7% ఛార్జింగ్ మిగులుతుందని చూపిస్తుంది. 80% పెట్టుకొని మాబ్నార్లో మళ్ళీ మిగతా ఛార్జింగ్ పెట్టుకొని ఊరికి బయలుదేరాలని చూపిస్తుంది. వచ్చే మధ్యలో ఈ ఘోరాన్ని చూశాను. ఎవడో కార్ని డైరెక్ట్ అక్కడ తీసుకుపోయి పార్కింగ్ చేసినట్టున్నాడు. డైరెక్ట్ ఎగిరి ఆ నీటిలో పడ్డది. ఇప్పుడైతే మేము నేషనల్ హైవే రైకల్ టోల్ ప్లాజా దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 35 కిలోమీటర్స్, జడ్చర్లో ఇంకా 5 కిలోమీటర్స్. అయితే జడ్చర్లో రీచ్ అయ్యాము. ఇంకా 34 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఛార్జింగ్ ఉంది. అయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవట్లేదు. నేను డైరెక్ట్ మాబ్నార్లో పెట్టుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఛార్జింగ్ ఉంది కదా 34%. వెళ్దాము. ఇంకా 34 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. మాబ్నార్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుందాం. ఇక్కడ ఇంకా చూడండి, ఇంకా 17 km వెళ్తుంది. ఇంత లోడ్ వేసుకుని నేను మా భార్య ఇద్దరం వచ్చాము. ఛార్జింగ్ ఎక్కే వరకు ఇంకా ఆకలిస్తుందని ఇక్కడ వచ్చి మా వైఫ్ అయితే పునుగులు తీసుకొని తింటుంది. అక్కడ టేస్ట్ అంతంత మాత్రానే ఉందంట. అది బాగాలేదని మళ్ళీ ఇప్పుడు సమోసాలు తీసుకున్నాం. 20 రూపాయల 30 రూపాయల సమోసాలు తీసుకున్నాం. సారీ, ఇంకా ఇక్కడ తీసుకొని తిన్నాం. కొద్దిగా టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ ఆనియన్ సమోసా తీసుకొని తిన్నాము. అలాగే టీ తీసుకొని కూడా తాగాము. అంతలోపు ఛార్జింగ్ ఫుల్ అయ్యింది. మనం ఇక్కడ నుంచి బయలుదేరాము. ఈడ ఇంత టైం ఎందుకు అయిందంటే ఒక మ్యాజిక్ జరిగింది. దూరం నుంచి ఇంకో 3 కిలోమీటర్ దూరంలో ఇంకో ఛార్జర్ ఉందని తెలిసి అక్కడికి పోయి ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెడితే అక్కడ బిల్కుల్ ఛార్జింగ్ ఎక్కలేదు. మళ్ళీ చేసేదేం లేక తిరిగి వచ్చి ఇక్కడనే ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ బయలుదేరేసరికి ఈ టైం అయ్యింది. ఇక్కడ నుంచి జక్లేరు 59 కిలోమీటర్లు. అక్కడ నుంచి మా ఊరు ఒక 4.5 కిలోమీటర్లు ఉంటుంది. అయితే చూద్దాం, అక్కడికి వెళ్ళే వరకు ఛార్జింగ్ వస్తుందా లేదా చూద్దాము. ఇప్పుడైతే 78 km ఉంది, 80% ఛార్జింగ్ ఉంది. చూద్దాం. నాకైతే కొద్దిగా భయం వేస్తుంది. ఊరు దాకా వెళ్తామా లేదా, ఈ చీకట్లో ఎక్కడైనా ఆగిపోతే ఘోరం అవుతుంది. ఎందుకంటే చాలా వెయిట్ ఉంది కాబట్టి నాకైతే ఫుల్ టెన్షన్ అవుతుంది పోతుందా లేదని. ఎందుకు భయం అవుతుందంటే 72,000 కిలోమీటర్లు తిరిగిన వెహికల్ ఇంత రేంజ్ మళ్ళీ వస్తుందా లేదని. ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా ట్రబుల్ ఇచ్చింది నాకు. నా వెహికల్ నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది. మాబ్నార్కి వచ్చే వరకు ఇంకా 17 km ఇంకా మిగిలిందంటే నేను పరేషాన్ అవుతున్నాను. ఏమో చూద్దాం ఇప్పుడు ఇంటికి వెళ్తుందా లేదనేది. మనం ఆల్మోస్ట్ అయితే జక్లేర్కి వచ్చినాం. ఇంకా 34 కిలోమీటర్స్ బాగుంది. ఇప్పుడు కూడా నన్ను సర్ప్రైజ్ చేసింది నా వెహికల్. ఇక్కడ నుంచి మా ఊరు జస్ట్ 4 కిలోమీటర్లే. ఇంకా 34% ఉందంటే 72,000 కిలోమీటర్లు తిరిగిన వెహికల్ ఇంత రేంజ్ వస్తుందా అసలు?